ఆరు ఇది వదిలేద్దాం ఇక్కడ తీసేస్తాను అరే ఒక్కసారి ఏం చేసింది చేసుకో నవ్వు స్టాండ్ అప్ చెప్పండి సరిపోతే ఫ్లవర్లను కొట్టాలా రాలేదు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వనపర్తి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మంగళ వ్యాపారస్తులు అలాగే ఆర్యవేశ సంఘాలు మరి షాపులో ఏ కులం వారైనా కానీ మాకు సహకరించు మీకు ఎంతగానో మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ డబ్బులు మా వాళ్ళు ఇవ్వడం అవి బ్యాంకుల్లో కొత్త నోటు తీసుకొని ఇక్కడ కుర్రోళ్ళు దాదాపు 2 నెలల నుంచి కష్టపడి నోట్లకి చేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ తీసుకొని ఆ డబ్బులు మాకు ఇచ్చి బ్యాంకులో ఇస్తే కొత్త నోట్లు ఇస్తున్నారు. ఆ నోట్లు మళ్ళీ ఎవరు ఎంత ఇచ్చారో అది ఎవరు ఎంత ఇచ్చారో కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా అట్లా కలిసి వస్తుంది కాబట్టి మాకు సహకరిస్తున్నారు. ఏ సంవత్సరం డెవలప్ చేసుకుంటాం ఎంతో కొంత పెంచుతా ఉన్నారు. 2 లక్షలు 2 లక్షల 2,20,00,000 అండి. ఇప్పుడు 2,35,00,000తో చేస్తున్నాము. మరి అందరూ కూడా సహకరించి మాకు ఎంతగానో తీసుకొని సహాయం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి వారం రోజుల్లో మేము వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ మండపంలో ప్రత్యేక స్వామివారిని మనం ధన రూపంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈసారి ప్రత్యేకత ఏంటంటే కుమారస్వామి, అట్లానే మన క్షేత్ర స్వయంభూ అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం కూడా చేస్తున్నాం మేము. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ గణేశుడు కూడా హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడికి ఎలా ప్రత్యక్షం అవుతాడో నరసింహుడు ఉగ్రనరసింహ అవతారంతో గణేశుని ప్రతిష్ఠించుకున్నాం. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామిది దండరూపంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం 2,35,00,000 రూపాయలతో ధనలక్ష్మి అలంకారం చేయడం జరుగుతుంది.